నీళ్ళు మరి కూలింగ్ వేసవికాలం అని స్పాన్సర్ చేశారు కూలింగ్ వాటర్. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఆవిడ ఇంకా బాగా మంచిగా అయిపోవాలని దేవుడికి సాయం చేయాలి, దేవుడిని బలపరచాలి. ఆవిడ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నెక్స్ట్ వారం ఈవినింగ్ జ్యోతి ప్రకాష్ బర్త్డే. ఇక్కడ ప్రార్థన ఉంది సాయంత్రం 7 గంటలకి. 7 అంటే మళ్ళీ 9కి కాదు, 7కి రావాలి. 7 గంటలకి వస్తే మనం 9కి అయిపోతుంది. లేట్ వస్తే లేట్. గుర్తుపెట్టుకోండి, అది పాస్టర్స్ వస్తారు. పాస్టర్ పరిచయం చేస్తే మీకు ఆశీర్వాదం. దైవ సేవకులు వస్తారు, వాళ్ళకి పరిచయం చేసినా, వాళ్ళ చేతి మీద నీళ్ళు వేసినా, వాళ్ళకి చెంబడి మంచినీళ్ళు ఇచ్చినా ఎంతో ఆశీర్వాదం. అంటే దేవుడి సేవకులు కాబట్టి, దైవ సేవకులు కాబట్టి ఆ రోజు దయచేసి 92వ కీర్తన చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం ఉన్నదకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుండువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి, నా కన్నుల ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేయుదురు. ఎవరోడి మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారం కలిగి పరచగలుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. దేవుడి ఈ వాక్యాలన్నీ దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటే చూసారా, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు అంటున్నాడు. చెడు పనులు చేయవారందరూ చెడిపోదురు. ఇప్పుడు ఎలా ఉండాలంటే మంచి పనులే చేయాలి, మంచి పనులే చేయాలి. ఎవరికి హాని చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడు, నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరు చెడ్డ పని చేస్తున్నారు, ఎవరు మంచి పని చేస్తున్నారు, ఎవరు ధర్మంగా ఉన్నారు, ఎవరు అధర్మంగా ఉన్నారు, ఎవరు నీతిమంతులుగా ఉన్నారు, ఎవరు అనీతిమంతులుగా ఉన్నారు, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, ఎవరు అపరిశుద్ధంగా ఉన్నారు, ఎవరు పాపం చేస్తున్నారు అంటే అన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. అంటే ఇప్పుడు గలతీ పత్రికలో మాట ఉండదు, మనుష్యుడు
ఏం విత్తును ఆ పంటనే పోయింది. అంటే మనం ఏం విత్తనం వేస్తే ఆ విత్తనమే మనకు వస్తుంది, పంట వస్తుంది. మంచి విత్తనం వేస్తే మంచి ఫలం వస్తుంది, చెడ్డ విత్తనం వేస్తే చెడ్డ ఫలం వస్తుంది. ముళ్ళు 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 కంపలు నాటితే ముళ్ళు కంపలే వస్తుంది, పూల మొక్కలు వేస్తే పూల మొక్కలు వస్తుంది. అంటే విత్తనం భూమిలో మనం ఏది పాలితే అదే తిరిగి మనకి కావాలి. అలాగే పనులు కూడా, మనిషి చేసే పనులు కూడా మంచి పనులు అయితే మంచి ఫలం పొందుకుంటాం, చెడ్డ పనులు అయితే చెడు ఫలం పొందుకుంటాం. చెడు పనులు చేయబోనందరూ చెదిరిపోవుదురు. చెడు పనులు చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ కూడా చెదిరిపోతారు అంటున్నాడు. చెడ్డ పనులు చేసే కుటుంబం చెదిరిపోతుంది, చెడ్డ పనులు చేసే దేశం చెదిరిపోతుంది. 50 కోట్ల ఆస్తి వారసులు అయిపోయారు కూడా. ఆయనకి కారు, వాళ్ళ అబ్బాయికి కారు. అంటే ఆవిడ చేసిన పరిచర్యను దేవుడు దీవించాడు. మేమందరం కూడా అసలు ఎంత గొప్ప త్యాగం అంటే పాస్టర్ ఈ పాస్టర్ తిట్టుకునే వాళ్ళు కానీ ఆయన బట్టికి 10 మంది ఫోన్ చేసి చెప్పేసి కూడా అంతే, 10 మంది వస్తున్నారని. వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పుడు అపశబ్దం చేయాలి, ఉండి పెట్టాలి. వాళ్ళు వచ్చి తినేసి మళ్ళీ పడుకోవాలి. ఆవిడ ఉద్యోగస్తురాలు, మళ్ళీ మన ఏదో మన ఇంట్లోనే ఉంటుందా, ఉద్యోగం చేయాలి. మళ్ళీ ఉద్యోగం చేసేది, ఇంట్లో పరిచయం చేసేది, పాటలు పాడేది, వాక్యం చెప్పేది. ఇంకా ఆవిడ బట్టే దేవుడు పరిచర్యను దీవించాడు. అందుకని ఆశ్రమంలో చేసే పరిచర్యను బట్టి ఆ సంఘం దీవించాడు. ఎప్పుడు మరి ఇక్కడ యెహోవాను స్తుతించడం ఎప్పుడు స్తుతిస్తామని అంటే విశ్రాంతి దినం రోజున మనం స్తుతిస్తాం. ఎప్పుడు విశ్రాంతి దినం? ఎప్పుడు మనకి ఆదివారం నాడు మనకి విశ్రాంతి దినంగా పెట్టారు. అపోస్తలుల కార్యాలు రాయబడ్డారు. వారు ఆదివారమును రొట్టె విరిచిరి. అపోస్తలుల కార్యాలు రాయబడ్డారు. ఆదివారం ఎందుకు పెట్టారంటే అపోస్తలులు ఆదివారం రోజు ఆరాధన పెట్టారు. అందుకనే మనం కూడా ఆరాధన చేస్తాం. కొంతమంది ఆదివారం చేయకూడదు అంటారు, శనివారం అంటారు. శనివారం తప్పు. యెహోవా మాత్రమే దేవుడు అంటారు, అది తప్పే. యెహోవా మాత్రమే కాదు, యేసు ప్రభు వారు యెహోవా దేవుడే, యేసు ప్రభు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. ఆ ముగ్గురు కూడా ఒకటే. ఇందులో యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరాలు, యెహోవా సాక్షి అంటారు. అది భయంకరం, వాళ్ళ ఇంటిలోకి రానబడతారు. యేసు ప్రభులోనే ఉంది ఆశీర్వాదం. ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు నిలబడి ఉన్నాడు. ఆయన సర్వత్మ. అందుకనే ఆయనలోనే సాధ్యం. ఆశీర్వాదం పొందుకోవాలన్నా, తెలివి పొందుకోవాలన్నా, జ్ఞానం పొందుకోవాలన్నా యేసు ప్రభు ద్వారానే వస్తాయి. యేసు ప్రభు దేవుడు కాదంట, అది తప్పు. అందుకనే శనివారం ఆరాధించడం తప్పు, ఆదివారం నాడే ఆరాధించడం దేవునికి మర్యాద. అదే స్వర్ణదుకుడు విశ్రాంతి దినం మరి ఎలా పాటించాలి మనం అని యెహోవాను స్తుతించడం మంచిది అంటున్నాడు. మహోన్నతుడే నీ నామమును కీర్తించడం మంచిది అంటున్నాడు. ఆ పని మనం ఆదివారం చేస్తాం, విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం మనం ఎలా పాటించాలి? నిర్గమకాండ 20:8-11 నిర్గమకాండ 20 చదవండి, 8-11 వచ్చి. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, ఏ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. అది నీ ఇంట్లో ఉన్న పశువులు కూడా పని చేయకూడదు అంటున్నాడు. నీ ఇంట్లో ఉన్న దాసులు కూడా పని చేయకూడదు అంటున్నాడు. అంటే విశ్రాంతి దినము ఎంత పరిశుద్ధంగా ఆచరిస్తే అంత మంచిది. మన విశ్రాంతి దినము లేదు, మనకి ఏమీ లేదు. ఆదివారం డ్యూటీకి వెళ్ళిపోవాలి, మనం సండే రోజు డ్యూటీకి వెళ్ళిపోవాలి, సండే రోజు పనులన్నీ సరి పెట్టుకోవాలి.
సండే రోజున మనకి పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? ఏ పని చేయొద్దు అంటున్నాడు. సండే రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటున్నాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగి విశ్రాంతి దినాన్ని ఎవరైతే పరిశుద్ధంగా ఆచరిస్తారో ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా దేవుడి పని మాత్రమే చేస్తారో, దేవుడికి ఫస్ట్ ఇస్తారో, అన్ని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళని దేవుడు ఆస్వాదిస్తాడు. విశ్రాంతి దినం ఆదివారం దేవుడు పరిగించి మిగిలిన 6 రోజులు చేసుకోమంటాడు కదా. ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు నేను పని చేసుకో, ఆదివారం మాత్రం నాకు ఆ రోజు నువ్వు ఏది పెట్టుకోకు. మీరందరూ వచ్చి దేవుడి సన్నిధిలో మోకరించండి, సాగిలి పడండి. ఆ రోజు డ్యూటీ ఉంటే దేవుడి పనిగా డ్యూటీకి అంటే అది కరెక్ట్గా ఎవరు పాటిస్తారంటే కేరళ రాష్ట్రంలో పాటిస్తారు, కేరళలో పాటిస్తారు. కేరళ వాళ్ళు ఆదివారం ఎప్పటి నుంచి ఆ రోజు వాళ్ళ షాపులు కూడా క్లోజ్ అయిపోతాయి, వాళ్ళంతా చర్చిలోనే ఉంటారు. అందుకని కేరళ రాష్ట్రం ఎందుకు కేరళ రాష్ట్రం అంటే మొట్టమొదటి సువార్త అక్కడే చేయాలి. తోమా గారు, యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా గారు మొట్టమొదటి కేరళలో సువార్త చెప్పారు. అప్పుడు కేరళ బ్రాహ్మణులు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే యేసు ప్రభు సువార్త చెప్తుంటే నేను నీళ్లు పైకి విసురుతాను, ఆ నీళ్లు అక్కడే ఆగిపోతే నా దేవుడు గొప్ప దేవుడు అని మీరు ఒప్పుకోవాలి, నీళ్లు కిందకు వచ్చేస్తే అని ఆయన ప్రకటించినప్పుడు నీళ్లు పైకేసి ప్రార్థన చేసి నీళ్లు పైకేస్తే నీళ్ళు ఆగిపోయి ఆ మహిమను చూసి కేరళ బ్రాహ్మణులు ఎందుకంటే గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు గ్రంథాలు పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వాళ్ళంతా కూడా మారిపోయారు. అందుకని ఈరోజు కేరళలో 90% క్రైస్తవులు ఉంటారు. కేరళ రాష్ట్రం అంతా కూడా క్రైస్తవులే. కేరళలో మనకి ఎంత వాళ్ళు షాపులు కూడా ఎలా ఉంటాయో తెలుసా? మనం షాప్కి వెళ్ళి 1200 చెప్తే 900 ఇస్తావా, 800 ఇస్తావా అని అడుగుతాం. అక్కడ బేరసారాలు ఉండవు. 1200 అంటే 1200. అంటే వాళ్ళ న్యాయంగా బిజినెస్ చేస్తారు, అంటే వాళ్ళ ప్రాఫిట్ వేసుకుని అమ్ముతారు. ఇక బేరాలు ఉండవు. వెళ్ళాలి, మనకు నచ్చిన వస్తువు తీసుకోవాలి, వాళ్ళు బిల్లు వేస్తారు, కట్టేసి వచ్చేయాలి. అంటే అదనంగా వాళ్ళు 2000 వస్తువు 4000 చెప్పరు, దాన్ని 3000కు అమ్ముకోరు. న్యాయంగా అమ్ముతారు కాబట్టి బేరాలు ఉండవు. అక్కడ బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆదివారం నాడు దేవుడికి ఇస్తున్నారు, అదొక క్రమం. అందుకని విశ్రాంతి దినాన్ని పాటించాలి. అప్పుడు ఆ విశ్రాంతి మొట్టమొదట నువ్వు నీ పనులు చేసుకుంటా, నీ ఇళ్ళ చక్క పెట్టుకుని, నీ గేదెలు వేపుకుని, లేదా నీ ఆవులు వేపుకుని, లేదా బిజినెస్ చేసుకుని వచ్చి స్తుతించేస్తే దేవుడు అది అంగీకారం కాదంట. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని స్తుతిస్తే అది మంచిది అంటున్నాడు. అది ఇవన్నీ పక్కన పెట్టి దేవుడి కోసం పరిగెట్టకుండా వచ్చి దేవుని స్తుతిస్తే అప్పుడు ఆ బిడ్డ మీద ఆయన కనిపిస్తూ ఉంటుంది. నా కోసం ఏం చేశాడు అని చూస్తాడు దేవుడు. ఈ ఇంట్లో పని చేసుకుని వచ్చాడు, ఈ డ్యూటీ చేసుకుని వచ్చాడు, ఇక్కడ వచ్చి మాత్రం పెద్ద పరిశుద్ధులే పాటలు పాడుతున్నాడంటే దేవుడు అది ఇష్టం కాదంటున్నాడు. అంటే ఫస్ట్ ప్లేస్ ఇవ్వటం ఇంపార్టెంట్. అప్పుడు నువ్వు చేసే స్తుతి ఆయనకి ఇష్టమవుతుంది. అప్పుడు నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసినా దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, తగిన ఆశీర్వాదం ఇస్తాడు. అందుకనే విశ్రాంతి దినం దేవుడికి ఇచ్చేయాలి. ఆ రోజు దేవుడిని స్తుతించాలి. తర్వాత కీర్తన 7:17 యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించేదను. అది దేవుడు న్యాయాధిపతి. బాధింపబడి వారికి న్యాయం తీర్చే దేవుడు. ఆయన విధవరాల పక్షంగా వాద్యపడే దేవుడు. దిక్కులేని వారికి ఆయన సహాయం చేసే దేవుడు. అందుకనే ఇప్పుడు మన జీవితంలో ఆయన చేసిన మేలులు ఒకసారి తలంచుకుని మనం ఆయనకి స్తుతి చెల్లిస్తాం. ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఉదయపూర్వకంగా మన దేవుడికి ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు బట్టి, మనం చేసిన మేలులు బట్టి, మనకి మరి ఆయన క్షేమంగా నడిపిస్తున్నాడు, మరి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, పనుల్లో ప్రయాణంలో తోడుకున్నాడు, యాక్సిడెంట్ తప్పిస్తాడు, ప్రమాదం తప్పిస్తాడు,
ఇప్పుడు బస్సులు అంటే పోతుంది, మనకు కూకట్పల్లిలో బస్సు అంటే పోయింది సమయానికి మరి ఆయన ప్రయాణికులందరినీ దించేసాడు కాబట్టి సరిపోయింది, లేదా ఎంతమంది సజీవదహం అయిపోయేవాడు. మరి అలాంటప్పుడు దేవుడు కాపాడతాడు. ఇప్పుడు బస్సు అడ్డిపోతే అందులో ఉండిపోతే మనం తగిలడిపోతే ఏడు పరిస్థితి, అలాంటప్పుడు కాపాడతాడు. అందుకని దేవుడిని మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించాలి, కృతజ్ఞత చెల్లించాలి, దేవుడికి ఫస్ట్ ఇవ్వాలి. దేవుడి కోసం మనం ఒక రోజు ఆయనకి ఇవ్వాలి, విశ్రాంతి దినం రోజున దేవుడికి ఇచ్చేయాలి, ఆయన కోసం సమయం కేటాయించాలి, ఆయన కోసం బలం ఇవ్వాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకి ఆయన ఆశ్రయంగా ఉంటాడు, వెనకాల నుండి నడిపిస్తాడు. ఒక యాక్సిడెంట్ అయితే ఆసుపత్రి తీసుకెళ్తే 2 లక్షలు అవుతుందంటే మనం 2 లక్షలు కట్టాల్సిందే కదా. ఆ యాక్సిడెంట్ నుంచి తప్పిస్తే మన దాని విలువ ఎంత? ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించేసాడు. మా పిల్లలు ఎన్నోసార్లు యాక్సిడెంట్ నుంచి తప్పించాడు దేవుడు. మా పిల్లలు ఎన్నోసార్లు యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు, నన్ను కూడా తప్పించాడు. మరి నేనైతే అనుకుంటాను, ప్రభు కోసం ఈ 10,000 పంచిపెట్టడంలో తప్పేముంది? దేవుడు ఇదే డబ్బులు ఆసుపత్రిలో నాకు ఏదైనా సమస్య వచ్చింది, కాళ్ళకి దెబ్బ తగిలిందిరా, చేతి దెబ్బ తగిలిందంటే డబ్బులు కట్టినప్పుడు ఆసుపత్రిలో కట్టబోదాం అంటే ఆలోచిస్తాను. కానీ మనం మన కోసం ఖర్చు పెట్టుకుంటాం, కానీ దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి మనకి చేతి. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఆయనంట ఏట మాసం తెచ్చుకుంటే 1000 రూపాయలు అవుతాయంటే ఆ ఏట మాసం తెచ్చుకోకుండా ఆ ఏట మాసం పెట్టి పుస్తకాలు కొనేవాడంటే దేవుడి పుస్తకాలు. ఆ ఏట మాసం కొనకుండా డబ్బులు దేవుడి పుస్తకాలు కొనుక్కోవాలి. ఆయన గొప్ప సువంతుడు అయ్యాడు. అంటే దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే దేవుడు అది చూసి గొప్పవాడు చేస్తాడు. ఏం చేస్తున్నాడు నా కోసం, నా బిడ్డను చూస్తాడంట దేవుడు. ఏం చేస్తున్నాడు అసలు అనేది చూస్తాడంట దేవుడు. అందుకనే ఆయన చేసిన మేలును తలుచుకుంటూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం ప్రకటన 15:3 ప్రకటన 15:3 ప్రభువా మా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి అని స్తుతిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఆయన సింహాసనం కింద ఆ 4 జీవులు, ఆ 24 పెద్దలు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంట? ప్రభువా మా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములు ఉన్నవి అని దేవుని స్తుతిస్తున్నారు. యుగాలకి రాజు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన, సర్వయుగములలో సజీవుడు. ఈ యుగం కాదు, ఎన్ని యుగాలున్నా అన్ని యుగాలకు ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. అందుకంటున్నారు వాళ్ళు, ప్రభువా మా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. మరోసారి ఏమంటాడు? నీ మార్గములు సత్యం, న్యాయములు సత్యములు, నీ ప్రభాబాహులెంతో గంభీరము, నీ తీర్పులు శోధింపునంత అసఖ్యములు, నీ మార్గములు అగమ్యములు, నీ కార్యాలు కంటికి కనపడం చెవికి కనపడం అగోచరాలు. ఆయన కార్యాలు కంటికి కనపడం ఉంటా, చెవులు కనపడం ఉంటా. అంటే ఊహించిన కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, ఊహించిన కార్యాలు చేస్తారు. 4-5 రకాలుగా సహాయం అందుతుంది. అప్పులు కలవండి, అప్పులు తీసేసుకోవాలి, అప్పులు ఇచ్చిన స్టేజీ తీసుకుపోతాడు దేవుడు. అప్పులతో వస్తాను చర్చికి, 10 లక్షలు 15 లక్షలతో అప్పుతో వస్తాను. దేవుడు చెప్పినట్టు దేవుడికి లోపడి దేవుడి అయితే బయలుదేరి నువ్వు కరెక్ట్ గా దేవుడి సన్నిధిలో మోకరిస్తే నీ అప్పులు తీర్చి మళ్ళీ నువ్వే అప్పులు ఇచ్చినట్టు చేస్తాడు. నాకున్న అప్పులు కంప్లీట్ క్లియర్ చేసేసి మళ్ళీ నేను 10 మందికి అప్పులు ఇచ్చే సామర్థ్యం తీసుకొస్తాడు. అది దేవుడు ఆశ్చర్యకార్యం చేసి. అదే నువ్వు లోపల ఉంటే ఆ అప్పులతో ఇంకా అప్పుల భారంలోకి వెళ్ళిపోతావు, కూరుకుపోతావు, వడ్డీలు కట్టలేక ఆ ఇంటికి 10 మంది వస్తుంటే ఇంటికి డబ్బుల కోసం అందరూ వచ్చి అవమానపరుస్తుంటే ఆ సిగ్గు భరించలేక, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా. దేవుడికి దగ్గరికి వస్తే ఏం చేస్తాడంటే ఆ అప్పులను తీసేసి నీకు మళ్ళీ అప్పు ఇచ్చే సామాన్ చేస్తాడు. దేవుడు అంత గొప్పవాడు. నీకున్న అనారోగ్య సమస్యను తీసేసి నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించు. తెలుసుకోలేక అనారోగ్యం ఇంట్లో ఇలా అన్యులందరూ కూడా అనారోగ్య సమస్యలతో, ఆర్థిక పరిస్థితులతో, అప్పుల భారంతో, గొడవలతో, కొట్లాటలతో, సమాధానం లేక
అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్య చేసుకుని ఇలాంటి ఎన్నో జరుగుతాయి. కానీ దేవుడు మహాకృప బట్టి ప్రభువులోకి వచ్చేస్తే మనకున్న అప్పులైన తీర్చేస్తాడు, మనకు సామర్థ్యం కలగజేస్తాడు, మనకు మంచి జాబ్ ఇస్తాడు, నీ అప్పులు తీరే మార్గం చూపిస్తాడు, నీ అనారోగ్య సమస్యలు పరిష్కారం చేస్తాడు, నీ కుటుంబంలో సమాధానం కలిగిస్తాడు. ఎన్ని చక్కని ఆశీర్వాదాలు అంటే అన్ని చక్కని ఆశీర్వాదం దేవుడిలో ఉంటాయి. అందుకని ప్రభువా మా దేవ సర్వాధికారి అని స్తుతిస్తున్నారు. 24 జీవులు. ఆయన యుగాలకు యుగాలకు రాజు అయిన సర్వయుగంలో సజీవుడైన ఆయన ఉన్నవాడు అనువాడు, ప్రార్థన ఆలకించేవాడు, మన మాటలు ఆలకించేవాడు, అదృశ్యంగా ఉండి కాపాడేవాడు. దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ ధన్యుడు. దేవుడి మాటలు దీవించుకుంటారు.